21వ రోజుకి చేరిన సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరవధిక సమ్మె. మెదక్ కలెక్టరేట్ నుండి పట్టణ ప్రధాన రహదారి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ. మానవహారం చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. ఎన్నికల ముందు మాకు రెగ్యులర్ చేశామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి మా డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఇంకా సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. విద్యాశాఖలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు 400 మందితో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే హామీ ఇచ్చిందో మా ఉద్యోగులందరినీ 4 రోజుల్లోపు రెగ్యులరైజ్ చేస్తారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాల పిల్లలు, ఆడపిల్లలు చదువుకునే కేజీబీలలో విద్య అనేది అగమ్య గోచరంగా మారింది. దయచేసి మా న్యాయమైన డిమాండ్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మా మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన, అదేవిధంగా రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.